ఈ నెల 9 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రతిపక్ష నాయకుడి హోదాలో మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది. సమావేశానికి కేసీఆర్ వస్తున్నారనే ప్రచారంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏ అంశాలపై నిలదీయాలో సమావేశంలో నిర్ణయించడంతో పాటుగా రాజకీయ వ్యూహం ఖరారు చేయనున్నట్లుగా సమాచారం. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో ఆదివారం జరగనున్న బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం గురించి బీఆర్ఎస్ శాసనసభ్యులు ఎమ్మెల్సీలకు సమాచారం ఇచ్చారు. అసెంబ్లీలో కాంగ్రెస్ కు మెజారిటీ ఉన్నప్పటికీ శాసన మండలిలో బీఆర్ఎస్ కు పూర్తి స్థాయి మెజారిటీ ఉంది. దీంతో బిల్లుపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. రైట్ గా ఈ నెల 9 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రైట్ దీనికి సంబంధించి బ్యూరో చీఫ్ నరేందర్ మరింత సమాచారం అందిస్తారు. నరేందర్. రైట్ బిందు, ఈ నెల 9వ తేదీ నుంచి అసెంబ్లీ అదేవిధంగా మండలి సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఏడాది పూర్తయినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ ఏడాది నుంచి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా సంక్షేమ పథకాల విషయంలో ఖచ్చితంగా అధికార పార్టీ అసెంబ్లీలో గట్టిగానే చెప్పుకునే అవకాశం ఉంటుంది. సభ అధినేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశాలు 6 గ్యారెంటీలో ఏమేమి అమలు చేశాం, ఏడాదిలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాం, ఇట్లా చాలా అంశాలు కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సభకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే గత 2 సెషన్స్ లో మనం చూసాం, ఏడాదిగా 2 సెషన్స్ జరిగాయి. దాంట్లో కేవలం ఒకే రోజు తన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే కేసీఆర్ వచ్చారు తప్ప ఎక్కడ కూడా సభలో కూర్చున్నటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ కూడా పూర్తిగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ కూడా ఫేస్ టు ఫేస్ రేవంత్ రెడ్డి కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో కూర్చున్నటువంటి సందర్భం కూడా కలగలేదు. అయితే ఈసారి ఖచ్చితంగా వస్తారనేటువంటి సమాచారం అయితే బీఆర్ఎస్ నుంచి అందుతుంది. అది ఎన్ని రోజులు ఉంటారు సభకు, అది మొదటి రోజు వస్తాడా లేదా మరొక రోజు వస్తారా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పుడు కూడా ప్రజెంట్ జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి ఇష్యూస్ మనకు కళ్ళ ముందు ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా రేపు మనం చూస్తున్నాం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎల్పీ సమావేశం జరగబోతున్నట్టుగా ఇప్పటికే ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళందరికీ మెసేజ్లు వెళ్ళాయి. రేపు మార్నింగ్ ఇక్కడ కేటీఆర్ ఒక కార్యక్రమంలో భవన్ లో పాల్గొంటారు. దాని తర్వాత అక్కడికి వీళ్ళందరూ కూడా వెళ్తారు. అక్కడ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. గులాబీ బాస్ అటు ఎమ్మెల్సీలకు అదేవిధంగా ఎమ్మెల్యేలకు కూడా దిశానిర్దేశం చేస్తారు. ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో ఏడాదిగా జరిగినటువంటి పథకాలు ఏమో అవేవి నెరవేర్చలేదు. ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ప్రధానంగా రైతు రుణమాఫీ రాకపోవడం కావచ్చు, రైతు భరోసా ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడం కావచ్చు, అదేవిధంగా హైడ్రాతో ఇబ్బంది పడినటువంటి జనాల గోస కావచ్చు, అదేవిధంగా మూసీ ప్రక్షాళనకు సంబంధించి 1,00,000 కోట్లు ఎందుకు నిలదీసే ప్రయత్నం చేయడం కావచ్చు, ఇట్లా చాలా అంశాలు ముఖ్యంగా మనం చూస్తున్న రైతుల సమస్యలు కావచ్చు, ఆత్మహత్యలు కానీ, అదేవిధంగా 1,00,000తో పాటు మరో తులం బంగారం ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వట్లేదు అనే విషయం కావచ్చు, ఇట్లా చాలా అంశాలు ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వాగ్దానాల నేపథ్యంలో ఏడాదైనా ఎందుకు చేయట్లేదు అనే విషయం చెప్పడం కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విషయాలు కానీ, అదేవిధంగా కేవలం నియామక పత్రాలు ఇవ్వడం తప్ప ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని చెప్పడం కావచ్చు, ఇట్లా చాలా అంశాల మీద ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సభలో నిలదీసే అవకాశం ఉంటుంది. అటు మండలిలో కూడా మధురాచారి ఉన్నారు. అక్కడ పక్ష నేతగా ఆయన కూడా గట్టిగానే నిలదీయాలని కూడా ఇప్పటికే గులాబీ బాస్ చెప్పే అవకాశం ఉంది. ఖచ్చితంగా అటు ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా రేపు ఎల్పీ సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ సమావేశంలో గులాబీ బాస్ వాళ్ళందరూ కూడా చెప్పుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ మండలిలో మాత్రం వాళ్ళకంటే వీళ్ళకు అత్యధిక మంది ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళకి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చాలా బిల్లుల మీద చర్చకు వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా గట్టిగానే వాదించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇరుకున పెట్టే అవకాశం ఉంటుంది. బిల్లులు ఖచ్చితంగా ఆమోదం పొందాలంటే ఖచ్చితంగా ఒప్పించి మరీ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఏదైనప్పుడు కూడా అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 9వ తేదీ నుంచి జరగబోతున్న నేపథ్యంలో గులాబీ బాసు మొదటి రోజు వస్తాడా లేదా అనేది కూడా పెద్ద సస్పెన్స్ ఉంది. ఆయన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఇప్పటికీ పదే చెప్తూ వస్తున్నాడు చాలా సభలో. ఎందుకంటే గులాబీ బాస్ ఎందుకోసం
బయట ఉంటున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి విలువైనటువంటి సూచనలు చేయాలి. ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఎలాంటి హోదా ఉంటుందో అలాంటి హోదా ఉంటుంది. ఎందుకు ఫామ్ హౌస్ లో ఉంటున్నాడు, ఎందుకు దాక్కుంటున్నాడు అంటూ పదే పదే రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కనుక ఆయన అవకాశం వచ్చింది కాబట్టి వినియోగించుకోవాలి. కేవలం అధికారం ఉన్నప్పుడు మాత్రమే అధికారం అనుభవించడం ఏంటి, ప్రతిపక్షంలో ఉంటే ఎందుకు ప్రజలకు సేవ చేయకూడదు అంటూ కూడా ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్న నేపథ్యంలో నిజంగానే మొదటి రోజు వస్తాడా, లేదంటే మధ్యలో ఏదైనా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు వచ్చిపోతాడా అనేది కూడా ఇప్పటికీ సమాచారం అయితే లేదు. చూడాలి 9వ తేదీ నాడు వచ్చే అవకాశం ఉందని అయితే ఇప్పటికే పార్టీ నుండి కొంతమంది సూత్రప్రాయంగా చెప్తున్నటువంటి పరిస్థితి. రేపు ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది. రేపు ఎల్పీ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, తాను వచ్చే విషయం కూడా అక్కడే చెప్పే అవకాశం అయితే కనిపిస్తోంది.